నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి వర్ష షాకులు తాకుతా ఉన్నాయి. ముఖ్యంగా మొన్న బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలో వెళ్ళినటువంటి గువ్వల బాలరాజు ఎవరైతే ఉన్నారో, గువ్వల బాలరాజు యొక్క వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ మర్చిపోక ముందుకే మరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కొల్లాపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి సైతం గువ్వల బాలరాజు యొక్క దారిలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. గువ్వల బాలరాజు ఏ పార్టీలో అయితే చేరిండో ఆ పార్టీలోకి చేరేందుకు ఆయనే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఒకప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బిఎల్ సంతోష్ కానీ, మరో పక్కన బీజేపీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అన్నటువంటి ప్రయత్నం చేసిండు అని బీజేపీ పార్టీని భద్రం చేసేటువంటి ఒక ప్రయత్నం గతంలో కేసీఆర్ చేసిండు. ఈ నలుగురు ఎమ్మెల్యేలని కొనేందుకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు, వీళ్ళకి ఆ నలుగురు అని చెప్పేసి ఒక పేరున్నది. ఏది మోయినాబాద్ ఫామ్ హౌస్లో కలిసినటువంటి ఎమ్మెల్యేలు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎవరు మొన్న పార్టీలో చేరినటువంటి బీజేపీ పార్టీలో చేరినటువంటి గువ్వల బాలరాజు, అలాగే ఇప్పుడు చేరాలనుకుంటున్నటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి. వీళ్ళు నలుగురు, ఈ నలుగురిని బీజేపీ పార్టీ కొనాలని చెప్పేసి మునుగోడు ఎన్నికల సందర్భంలో మోయినాబాద్ ఫామ్ హౌస్లో బీజేపీ పార్టీ చర్చలు చేసింది. కానీ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇస్తానన్నటువంటి 100 కోట్ల రూపాయలని కాదని, అది గడ్డిపోచుతో సమానం అంటూ వాళ్ళ మొహాన ఇసిరేసి వచ్చినటువంటి మహానుభావులు వీళ్ళంతా జాతి గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ ఏదైతే వీళ్ళకు కితాబు ఇచ్చిండో, ఏదైతే స్టేజ్ సందర్భంగా ఈ నలుగురిని హైదరాబాద్ నుంచి తీసుకుపోయి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ నలుగురు ఆణిముత్యాలు, వీళ్ళు అమ్ముడుపోయేటువంటి వ్యక్తులు కాదు, వీళ్ళని మనం కాపాడుకోవాలి, వీళ్ళు వాళ్ళ మొహాన్నే పడేసి వచ్చిన పైసలు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ ఏదైతే ఆ నలుగురు గురించి మాట్లాడిండో, ఆ నలుగురిట్లలో ఒకరు బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లిళ్ళు, కేసీఆర్ వ్యవహార శైలి నచ్చక మొహం మీదనే సభ్యత్వానికి రాజీనామా చేసేసి బీజేపీ పార్టీలోకి గువ్వల బాలరాజు పోయిండు. ఇదే మోయినాబాద్ ఫామ్ హౌస్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉన్నది. ఆ బాటలోనే రేఖా కాంతారావుతో పాటు పైలట్ రోహిత్ వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా వెనకాలం బట్టి బిఎల్ సంతోష్ ఒక కీలకమైనటువంటి చక్రం తిప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రేపో మాపో మరి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో ఒకసారి కేసీఆర్ ఏం మాట్లాడినటువంటి అంశాన్ని ఒకసారి మీకు వినిపించిన తర్వాత ఈ నలుగురు గురించి, దాని తర్వాత ఆ వివరాలని బీరం హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలను సైతం కూడా ఒకసారి ఆయన ఎప్పుడు వెళ్ళబోతా ఉన్నాడు పార్టీలోకి, ఎవరితో చర్చలు జరిపిందన్నటువంటి విషయాన్ని ఒకసారి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి, రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంత ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చింది. బాగా కొట్టాలి చప్పట్లు. మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, వారు వెంట మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు, మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ పినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు. ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు, వీళ్ళే కదా కావాల్సింది. జాతి గౌరవాన్ని, దేశ గౌరవాన్ని,
అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికి వారు గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. విన్నావు కదా కేసీఆర్ ముచ్చట్లు అట్లా చెప్తానన్నట. ఇప్పుడు వీళ్ళు దేశ గౌరవాన్ని కాపాడిళ్ళు, దేశ ప్రతిష్టను కాపాడిళ్ళు. ఆ రోజు కేసీఆర్ ప్లాన్లో భాగంగానే అదే ఆ వ్యవహారం అంతా నడిచినట్టుగా కనబడతా ఉంది. సరే అది వేరే విషయం. కానీ ఇప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలుగా ఈ 4 వ్యక్తులు కేసీఆర్ని నమ్మట్లేదు, బీఆర్ఎస్ పార్టీని అసలు నమ్మట్లేదు. రేపు మాపు పగ్గాలన్నీ కూడా కేటీఆర్కి అప్పగించేటువంటి ఒక కసరత్తులు మొదలవుతా ఉన్నాయి. సో ఇంట్లో గొడవలు అవుతా ఉన్నాయి. పార్టీని పట్టించుకున్నటువంటి నాయకులు లేడు. గల్లీకోగుడు, చెట్టుకోగుడు, పుట్టకోగుడు అయిపోయాడు. మా బతుకులు కూడా రాజకీయంగా ఆగమయ్యేటట్టుగా ఉన్నాయని చెప్పి ఎవరిని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు దారి. ఎవరైనా కానీ అంతే కదా, ఎవరైనా కానీ పచ్చగుండ కాడికే పోతూ ఉంటారు. సో సేమ్ ఇప్పుడు బీజేపీకి పార్టీకి అవసరం, నాయకులు అవసరం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వాలు ఏమితోటి కొట్టిబిట్టాడుతూ ఉన్నది. సో అందుకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదంటూ మరి ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బయటకు వస్తే మరికొంతమంది రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. దాంట్లో ఫామ్ హౌస్, మోయినాబాద్ ఫామ్ హౌస్లో మొన్న ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, అప్పుడు సిట్టింగ్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మాజీ లైఫ్లు వీళ్ళు 4 ఎవరు కూడా గెలవలేదు. ఆ మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నాయకుల్లో ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలవలే. వాళ్ళందరినీ బిఎల్ సంతోష్ మళ్ళీ బీజేపీ పార్టీ వైపు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో ముఖ్యంగా ఆయన సక్సెస్ అవుతా ఉన్నాడు. దాంట్లో భాగంగానే పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి చేరేందుకు కసరత్తులు చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపో మాపో చేరుతారంటూ ప్రచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి పాత్ర, గువ్వల చేరికతో అదే బాటలో బీఆర్ఎస్ పార్టీ నేత అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి వెళ్ళబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తున్నది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్ హయాంలో కలకలం రేపినటువంటి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఒకరిగా ఉన్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పటికే కమలతీర్థం పుచ్చుకోగా అదే బాటలో పైలట్ రోహిత్ రెడ్డి సైతం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేడో రేపో ఆయన బీజేపీ కండువా కూడా కప్పుకునేందుకు రెడీ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది. 2022లో మోయినాబాద్లో ఓ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేఖా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అలాగే గువ్వల బాలరాజులు ఉండగా వీరంతా ఒక్కొక్కరుగా బీజేపీ వైపు చూస్తుండటంతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అనేటువంటి చర్చ మొదలైంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పైలట్ సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో ఆయనపై ఈడీ కేసులు, ఆయన స్నేహితుడిపై ప్రచారం జరుగుతున్న సినీ నిర్మాత, డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్ దుబాయ్లో అనుమానాస్పద మృతి, రోహిత్ రెడ్డి ఎక్కడ కనిపించకుండా పోయారనే టాక్ వినిపిస్తుంది. ఇక విలీల ప్రచారం వేళ మరిన్ని ఇక్కట్లు. ఇప్పటికే ఇంట అలాగే బయట సమస్యలతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజా పరిణామాలు ఎలా ఎదుర్కొంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాలను ఓ కుదిపేసిన కేసులో అధినేతకు అండగా ఉన్న నేతలు ఒక్కొక్కరిగా కారు దిగిపోతుండటంతో గులాబీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జోరందుకుంటున్న వేళ ఈ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. సో మొన్న బీజేపీ పార్టీలో ఇక బీఆర్ఎస్ కూడా విలీనం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో దాని విలీనమైన తర్వాత బీజేపీ పార్టీతో వెళ్తే ఇబ్బంది కాబట్టి ఎట్లాగ విలీనం అయ్యేదే కాబట్టి ముందుగానే మేము పోతామని చెప్పేసి గువ్వల బాలరాజు చెప్పిండు. ఇప్పుడు ఈడీ కేసులు, మరో పక్కన దుబాయ్లో వాళ్ళ మిత్రుడు ఎవరో చనిపోయారు, ఆ కేసులు, ఈ కేసులు అన్నీ కూడా మీద పడేటువంటి వ్యవహారం కనబడతా ఉన్నది. సో బీజేపీ పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం పైలట్ రోహిత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇంట్లో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఇంట్లో లొల్లులు అవుతూ ఉన్నాయి కేసీఆర్ ఇంట్లో. ఇది కూడా ఏదో బాగలేదు, పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పేసి బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకే ఇదే సరైనటువంటి సమయం అని చెప్పేసి మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆ కేసులో ఉన్నటువంటి ఆ నలుగురు మొత్తం బీజేపీ పార్టీకి గంపగుత్తగా వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉన్నది. అలాగే ఈయనతో పాటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అలాగే తాండూరు ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో పక్కన రేఖా కాంతారావు సైతం కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. బీరం హర్షవర్ధన్ రెడ్డి అలాగే గువ్వల బాలరాజు ఇప్పటికే ఆయన పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. చూద్దాం మరి ఇంకా బీజేపీ పార్టీలోకి ఎవరెవరు వలసలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న ఒక పక్కన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు
ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం కూడా తమతో పాటు 8-9 మంది టచ్లో ఉన్నారని ఆయన చెప్పిండు. మాజీలతో పాటు తాజా ఎమ్మెల్యేలు సైతం కూడా బీజేపీతో టచ్లో ఉన్నారు, వాళ్ళు కూడా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన మొన్న ప్రకటన చేసిండు. సో ఇది ఒక రకంగా బీజేపీ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన స్పెషల్ ఫోకస్ కనపరిచి ఆపరేషన్ గులాబీ ఆపరేషన్ ఇక్కడే మొదలుపెట్టినట్టుగా స్పష్టంగానైతే కనపడతా ఉన్నది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తూ ఉంటే కాషాయ దళంలోకి ఇప్పుడు గులాబీ దళం అంతా కూడా గులాబీ దండంతా కాషాయ రంగుకి మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రానున్నటువంటి రోజులలో ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు ఉండదన్నటువంటి ఉద్దేశంతో పాటు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ యొక్క వలసలను అడ్డుకొట్ట వేయాలన్నటువంటి ప్రయత్నం ఒక పక్కన చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఆగేటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి స్థితిలో లేరనే దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణే ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం.